జంతువుల మంచి చెడ్డలు పట్టించుకునేటోళ్ళు ఉంటారు కదా. దేశంలో ఎక్కడున్నా వాళ్ళు జర అన్ని పనులు ఇడిచిపెట్టి తెలంగాణకు రావాలి. ఈడ మూగజీవాల సామూహిక ఆత్మహత్యలు అవుతున్నాయి. వచ్చి కాపాడాలి, లేకపోతే ముంగట ఆ జీవులు మనకు కనిపించకుండా పోవచ్చు. మీరు మంచి మనసు చేసుకొని జల్దిన రాండ్రి. షాపా ఎందుకెండిందంటే రాజుగారి కొడుకుల కథ చెప్పినట్టే ఉన్నది. కరెంట్ వాళ్ళ కథ. కరెంట్ ఎందుకు పోయిందయ్యా అంటే మొన్నటి దాకా మెయింటెనెన్స్, షెడ్లు పడ్డాయి, చెత్త పడ్డదని ముచ్చట్లు చెప్పిండ్రు. ఇప్పుడు కొత్త కథ మొదలు పెట్టిండ్రు. నిన్న ట్రాన్స్ఫరాల మీద తొండలు పడ్డాయని ఫోటోలు పెట్టిండ్రు. ఒకటే నాడు అటు జగిత్యాల కాడ ఇటు హైదరాబాద్ లా తొండలు పడి కరెంటు పోయింది. ఇక ఇవాళ తొండలకు రెస్ట్ ఇచ్చినట్టున్నారు. బల్లులు మోపైనాయి. హైదరాబాద్ లా మబ్బులకు 5 గంటలకు కరెంటు పోయిందని ఒక ఆయన ట్విట్టర్ లో పెట్టిండు. ఇగో ఇట్లా డిస్కో లైట్ల లెక్క చేస్తున్నదని వీడియోలు కూడా పెట్టిండు. దీని మీద కరెంట్ వాళ్ళు ఏమన్నారో చూడుండ్రి. ట్రాన్స్ఫార్మర్ మీద బల్లి పడ్డదట, గందుకే కరెంటు పోయిందని ఫోటో పెట్టిండ్రు. దీంతో సోషల్ మీడియాలో అందరూ నవ్వుకుంటున్నారు. కరెంటు చక్కగా ఇయ్యశాతగాక తొండలు బల్లులని కథలు చెప్తున్నారని గరమైతున్నారు. కానీ ఎన్నడూ చూడని చిత్రాలు కానొస్తున్నాయి. పోండ్రి, బల్లులు తొండలు వాడి కరెంటు పోవుడేంది గమ్మతి కాకుంటే. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ కాడ ఓ కోళ్ల ఫారానికి కూడా ఊకే కరెంటు పోతున్నదట. కోడి పిల్లలు చచ్చిపోతున్నాయని ఈ అన్న కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసి గట్టిగా అరుచుకున్నాడు. పాపం అక్కడ ఏం తొండలు పడ్డాయో ఏం బల్లులు పడ్డాయో. కోళ్ల ఫారం కట్టుకొని సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఈ వచ్చే జూన్ నెల నుండి జూలై నెలలా, జూన్ మే నెలలా ప్రతిసారి వర్షం పడ్డప్పుడు కరెంట్ పోతుంది. వర్షం పోదాక మంగళ మండకాడ డీపీ బంద్ చేస్తాలు. ఇక కదా ఊళ్ళకి ఇత్తాలు, ఈ లైన్ బంద్ చేస్తాలు, ఊళ్ళకి ఇత్తాలు, ఈ లైన్ బంద్ చేస్తాలు. నిన్న తొండల ముచ్చట బయటకు వచ్చిన కాంచెల్లి సోషల్ మీడియాలో మస్తు జోకులు నడుస్తున్నాయి. ఇప్పుడు కరెంట్ వాళ్ళు బల్లుల ముచ్చట తెచ్చి ముంగటేసిండ్రు. కానీ కరెంట్ ఇక శాత కాకపోతే శాతనైతలేదని చెప్పుండ్రు. గాని ఇట్లా తొండలు బల్లుల పేర్లు చెప్పి రాష్ట్రం పరువు తీయకుండాని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పబ్లిక్.